అందరికీ పేరు పేరున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇవాళ డోన్ పట్టణంలో గౌరవ మాజీ మంత్రి వాళ్ళ ఇంటి నుంచి పాత బస్టాండ్ వరకు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు, ప్రజల యొక్క అందరి సహకారంతో ర్యాలీగా రావడం జరిగింది. కారణం ఏంటంటే మన డోన్ పట్టణానికి, మన డోన్ నియోజకవర్గానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని మన మాజీ మంత్రులు మనకు అందించడం జరిగింది. అదేమిటంటే కేంద్రీయ విశ్వవిద్యాలయం. ఇది సాధించడంలో బుగ్గన యొక్క పట్టుదల, కృషి, కఠోరమైనటువంటి శ్రమ, ఆయన ఎంతో కష్టపడితేనే ఈరోజు డోన్ నియోజకవర్గాన్ని కేంద్రీయ విద్యాలయం మంజూరు కావడం జరిగింది. బుగ్గన గారు ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు కాబట్టి, పరిపాలన దక్షత కలిగినటువంటి నాయకుడు కాబట్టి, డోన్ నియోజకవర్గానికి ఏమేమి కావాలనేటువంటి సమస్యల పైన, ప్రాంతం పైన, డోన్ నియోజకవర్గం పైన ఒక అవగాహన ఉన్నటువంటి నాయకుడు కాబట్టి, మన డోన్ నియోజకవర్గ నివాసి కాబట్టి, మన డోన్ను అన్ని రకాల అభివృద్ధి చేసుకోవాలనేటువంటి ఆలోచనలో ఒక భాగంగా విద్యా వ్యవస్థను డోన్ నియోజకవర్గంలో ఎంతో అవసరం. విద్యా వ్యవస్థ, విద్యాలయాలు నెలకొల్పితే ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపుతారనేటువంటి ఒక ఆలోచనతో మన డోన్ నియోజకవర్గానికి కేంద్రీయ విద్యాలయాన్ని మంజూరు చేయించడం జరిగింది. 2022 సంవత్సరంలో ఈ ఆలోచనను గౌరవ మంత్రివర్యులు ఆలోచనతో, ముఖ్యంగా చెప్పాలంటే ఆనాటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు, గత ముఖ్యమంత్రి, మాజీ మంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం, బుగ్గన గారి ఆశయం, ఆలోచన విధానాన్ని కేంద్ర దృష్టికి తీసుకెళ్లడం, కేంద్రంలో పెద్దల సహకారంతో, కేంద్ర ప్రభుత్వ సహకారంతో మన డోన్కు ఈ విద్యా సంస్థ మంజూరు కావడం జరిగింది. వీటిలో నిజంగా మనమంతా కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాల్సి వస్తే, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రులు నిర్మలా సీతారామన్ గారు ఎంతో గౌరవ మాజీ మంత్రి వాళ్లకు సహకారం అందించి, మన విన్నపాన్ని మన్నించి, మరి ఎక్కడో జిల్లా హెడ్ క్వార్టర్లో ఉండాల్సినటువంటి సంస్థ కేంద్రీయ విద్యాలయం అనేటువంటిది ఒక జిల్లా స్థాయిలో ఉండాల్సినటువంటి విద్యా వ్యవస్థ, అలాంటిది మన డోన్కి తీసుకురావడంలో కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులతో ఒప్పించి గౌరవ మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు మనకు ఈ యొక్క విద్యా అవకాశాన్ని కల్పించడం జరిగింది. కేంద్రీయ విద్యాలయం మన డోన్కు రావడం నిజంగా మన అందరి అదృష్టంగా భావించవచ్చు. ఎన్నో ఏళ్లుగా డోన్ ప్రజలు కలలుగనేటువంటి కళ, ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక అద్భుత